బిగ్ బ్రేకింగ్ అండి. వాస్తవానికి ఇలాంటి రోజు ఒక రోజు వచ్చింది అనుకున్నా, బట్ ఇంత త్వరగా వచ్చింది అనుకోవాలి. అన్నామలైకి ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీ టికెట్ ఇస్తున్నారు, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎప్పుడైతే ఏపీలో ఖాళీ అవుతున్నటువంటి 4 ఎంపీ సీట్లు, రాజ్యసభ ఎంపీ సీట్లు, ఒకటి జనసేనకి ఇచ్చి మిగతా 3 టీడీపీ దగ్గర ఉంచుకున్నారు, బీజేపీకి ఇవ్వట్లేదు అనగానే ఇక అన్నామలైకి దెబ్బపడింది అనుకున్నా. నేను అప్పుడు అన్నామలైకి ఎక్కడి నుంచి ఇవ్వచ్చు? గుజరాత్లో 4 ఖాళీ అవుతుంది బీజేపీకి, మధ్యప్రదేశ్లో 3 ఖాళీ అవుతుంది, రాజస్థాన్లో 3 ఖాళీ అవుతుంది, జార్ఖండ్లో 2 ఖాళీ అవుతుంది, మళ్ళీ రేపు కర్ణాటకలో 4 ఖాళీ అవుతుంది. సో ఎక్కడో చోట అన్నామలైకి ఇవ్వచ్చు, బట్ ఇచ్చిన సిచ్యువేషన్ లేదు, కేంద్ర మంత్రివర్గంలో తీసుకోరు. నిన్న ఈ పళనిస్వామి వచ్చేసి పనికి మన దిక్కుమన చెత్త రాజకీయం చేసి అన్నామలైని పార్టీ ప్రెసిడెంట్ తప్పిస్తేనే అన్నా డిఎంకే బీజేపీ పొత్తుండిద్ది అన్నాడు. పళనిస్వామి కోసం తప్పించేశారు. ఇప్పుడు ఏమైందండి? దారుణంగా చివరికి అన్నామలై కోరుకున్నట్టు కోయంబత్తూరు సీటు కూడా ఇవ్వాల, అది వస్తే శ్రీనివాస ఎవరికి ఆయనకి ఇచ్చాడు. ఇక దాంతో నాకు ఏ సీటు వద్దే, నేను క్యాంపెయిన్ చేస్తా అన్నాడు. 2024 లోక్సభ ఎన్నికలలో ఒకప్పుడు బీజేపీకి తమిళనాడులో 2%, 3% ఓటు షేర్ అండి. మన అన్నామలై వల్ల ఏకంగా 11-12% ఓట్ బ్యాంక్ వచ్చింది బీజేపీకి. ఓవరాల్ ఎన్డీఏకి 18% ఓట్ బ్యాంక్ వచ్చింది. సరే, డిఎంకే క్లీన్ స్వీప్ చేసినది వేరే విషయం. అట్లాంటి అన్నామలైని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారంటే ఇక తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ బీజేపీ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో, కురువృద్ధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ స్వార్థం కోసం నన్ను బలి చేస్తున్నారు. నేను 2020లోనే ఐపీఎస్కి రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకుని వచ్చాను. 2021లో ఆ రోజున మురుగన్ని తప్పించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నన్ను చేశారు. 2020 వరకు నేనున్నా. 2025లో నన్ను తప్పించేసి నయనర్ నాగేంద్రకి అప్పచెప్పారు. ఇక నేను రాకముందు ఎలా ఉందో నేను వచ్చాక కూడా ఇంకా అంతకంటే, నేను వచ్చాక బ్రహ్మాండం ఉంది, నన్ను తొలగించాక మళ్ళీ ఘోరంగా తయారైపోతుంది, ఇక వద్దురా బాబు అనుకున్నాడు. తాడో పేడుతో చూడడానికి అలాగే ఢిల్లీ బయలుదేరాడు. నాకున్న సమాచారం ఏంటంటే, నాయకుడా వచ్చి మమ్మల్ని నడిపించు అంటూ పోస్టర్లు భయంకరంగా వెలుస్తున్నాయి. ఆల్రెడీ పార్టీ పేరు కూడా ఏదో ఖరారు చేస్తారని అంటున్నాను. నాకున్న సమాచారం మేరకు ఢిల్లీ వెళ్తాడు, బీజేపీ పెద్దలతో మాట్లాడతాడు. నేను నచ్చనివి ఏమైనా కనుకుంటే విమర్శిస్తాను, ఓవరాల్గా మన ఐడియాలజీతోనే ఉంటాను. కానీ అన్నా డిఎంకే అయినా మొన్న విజయ్ని కాదని ఇద్దరు కూడా పార్టీ మరలా అధికారాన్ని చేపట్టవద్దని రెడీ అయిపోయినారు కదా. ఆ ద్రవిడ భావజాలాన్ని పక్కకు తప్పించాలి అంటే నేను ఒక్కడైనా పోరాడతా. బీజేపీని అస్సలు పడతలేదు తమిళనాడు వాళ్ళకి. సో ఇక బీజేపీ బయటికి వెళ్తా, మీరు పక్కన ఉండండి. అందుకని అన్నా డిఎంకే మీరు కలిసి ఉండండి, నేను పక్క వెళ్ళి నేను పోరాటం చేస్తా. యువకులు, జనరేషన్ జెడ్ అంతా నాతో కలిసి వస్తారు అని మరి ఎలా చెప్తాడేంటో తెలియదు. కానీ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అన్నామలై అని తెలుస్తుంది. దానికన్నా ముందు ఇప్పుడే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు కాబట్టి, రేపు లోక్సభ ఎన్నికలు అనేసి 2029 కాబట్టి టైం ఉంది. కాబట్టి ఈలో పార్టీ పటిష్టం చేయాలంటే ముందు ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరగాలి. ఎందుకంటే తమిళనాడులో ఎక్కడైనా సరే ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతుంది, అక్కడ అన్నామలై ఉంటాడు. తమిళనాడులో ఎక్కడైనా ఒక పెద్ద ఇంటలెక్చువల్ ఈవెంట్ జరుగుతుంది, అక్కడ అన్నామలై ఉంటాడు. తమిళనాడులో కాలేజీలు, స్కూలు, యూనివర్సిటీలు ఒక గొప్పని పిల్లలంటే అన్నామలైని పిలుస్తారు. అంత గొప్ప పేరు సాధించిన అన్నామలైకి గ్రౌండ్ రియాలిటీ తెలియాలి. తమిళనాడులో జనాలు ఏం కోరుకుంటున్నారు, ఇంకా తమిళనాడులో ప్రజలకు సంబంధించి ఏం కావాలి, ఇవన్నీ కనుక ఆయన క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు రాజకీయ పార్టీ పెట్టి ఈలోపు ఆయనతో కలిసి వచ్చేది ఎవరు, నడిచి వచ్చేది ఎవరు ఏంటని చూసుకుంటే, ఈలోపు విజయ పార్టీకి సంబంధించి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు తప్పితే కొన్ని తెలుస్తాయి కాబట్టి ఆయన సలహాలు సూచనలు ఇస్తూ ఆవేళ జనంలో స్ట్రెంత్ కనుక అవ్వగలిగాడంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో అధికారాన్ని చేపట్టడం ఖాయం. సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. బీజేపీ గేమ్ తమిళనాడులో క్లోజ్. కేవలం బీజేపీ పెద్దల కోసం అన్నామలైని పక్కన పెట్టారు, కేవలం బీజేపీలో అన్నా డిఎంకే పొత్తు కోసం అన్నామలైని పక్కన పెట్టారు. బీజేపీ గుర్తింపు తీసుకొచ్చింది అన్నామలై. తమిళనాడులో బీజేపీని ఒక రకంగా కొనవూపుతుంటే బతికించింది అన్నామలై. అటువంటి అన్నామలైని ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం పార్టీని బలోపేతం చేద్దామని అనుకొని ఇంకా కిందకు నొక్కేశారు. అన్నామలై చూస్తూ తట్టుకోలేకపోతాడు. ఇక నా వల్ల అతను బయటకు వచ్చాడు. ఆల్రెడీ త్రిభాషా విధానం అనేది ఏదైతే ఉందో, ఇంగ్లీషు, హిందీ, తమిళ్. లేదు హిందీ నేర్చుకోవాలంటే నీ ఇష్టం ఏదో భాష నేర్చుకో. తమిళ్ మాతృభాష, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇండియాలో ఉన్నటువంటి అధికార భాషలు ఏవైతే ఉన్నాయో వాటిలో నీకు నచ్చిన భాష ఏదో నేర్చుకో. ఈ రకంగా త్రిభాషా విధానం అనేది ఏదైతే ఉందో తమిళనాడుకి ఇబ్బంది అంట, అది నేను అపోజ్ చేశాడు. సో బీజేపీ కొన్నిటికి నచ్చట్లా, తమిళనాడు ప్రజల దగ్గరికి నేను అడుగేస్తున్నాడు. దాన్ని బీజేపీలో ఉంటే కష్టం అడగాలంటే సో సొంతగా బయటకు వస్తున్నాడు. ఐఎమ్ షూర్ వచ్చే ఎన్నికలలో అద్భుతమైన
విజయం అన్నామలై పార్టీ సాధ్యత నాకైతే నమ్మకం ఉంది. బహుశా విజయ్ వర్సెస్ అన్నామలై అన్నట్టుగా ఇక్కడి నుంచి పోటీ అయితే ఉండిద్దని అనుకుంటూ ఉన్నాను.